హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగ సాధన. ఈ వీడియోలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ బిట్స్ ని మరియు యాంటిసిపేటెడ్ బిట్స్ ని కవర్ చేస్తాను. ఆల్రెడీ 2 వీడియోస్ చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు తప్పకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియోకి వెళ్దాం. ఐక్యరాజ్య సమితి పూర్వం ఉన్న సంస్థ పేరు ఏంది? ఐక్యరాజ్య సమితికి పూర్వం ఉన్న సంస్థ పేరు ఏంటి? ఆప్షన్ ఏ సార్క్, ఆప్షన్ బి నానాజాతి సమితి, ఆప్షన్ సి అరబ్ లీగ్, ఆప్షన్ డి ఆసియాన్ నానాజాతి సమితి. ఆన్సర్ లేదా ఈ విధంగా కూడా క్వశ్చన్ అడుగుతారు అనమాట. నానాజాతి సమితి కాలానుక్రమంలో ఈ సమితిగా ఈ అంతర్జాతీయ సమితిగా మారడం జరిగిందని అడిగితే ఐక్యరాజ్య సమితి. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఐక్యరాజ్య సమితి చార్టర్ పై ఎప్పుడు సంతకాలు చేశారు? 26/6/1945, 26/7/1945, 15/8/1945, 21/1/1950. ఐక్యరాజ్య సమితిపై సంతకాలు చేసింది 26 జూన్ 1945. ఎవరెవరు చేశారంటే అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, అదేవిధంగా ఇంగ్లాండ్ యొక్క అధ్యక్షుడు విన్స్టన్ చర్చిల్. క్వశ్చన్ నెంబర్ 3. ఐరాస అంటే ఐక్యరాజ్య సమితి షార్ట్ నేమ్ ఐరాస అని కూడా అడుగుతారు కొన్ని ఎగ్జామ్స్ లో. ఐరాస మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ న్యూయార్క్, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి శాన్ ఫ్రాన్సిస్కో, ఆప్షన్ డి జెనీవా. ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో ఉంది కాబట్టి మొదటి సమావేశం కూడా అక్కడే జరగద్దని చెప్పి మీరు అనుకోవాలని చెప్పి ఎగ్జామినర్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్ ఏనే ఫస్ట్ లోనే న్యూయార్క్ ఇచ్చాడు. కానీ ఎగ్జాక్ట్ గా జరిగింది ఎక్కడంటే లండన్ లో. ఐరాస ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాష కానిది ఏంది? ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలు ఏంటో తెలిస్తే దీనికి ఆన్సర్ చేయడం చాలా ఈజీ అనమాట. ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాష కానిది ఏంటంటే అరబ్ అధికార భాష, స్పానిష్ అధికార భాష, ఇంగ్లీష్ అధికార భాష. అధికార భాష కానిది హిందీ. హిందీ ఏంటిది? భారతదేశం యొక్క అధికార భాష. ఇవన్నీ యొక్క చిహ్నం ఏంది? పావురమ, ఆలివ్ కొమ్ముల, గులాబియా, రామచిలుక. పావురం ఎందుకు ఇచ్చాడంటే ఐక్యరాజ్య సమితి యొక్క మోటో లేదా మోటో ఆఫ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ ఈస్ పీస్. పీస్ కాబట్టి శాంతికి చిహ్నం పావురం అయి ఉంటుందిలే అని చెప్పి మనం అనుకుంటాం. కాదు, ఆప్షన్ బి ఆలివ్ కొమ్ములు. ఆలివ్ కొమ్ములు కూడా సింబల్ ఆఫ్ పీస్. యుఎన్ఓలో సభ్య దేశాలు ఎన్ని? యుఎన్ఓలో సభ్య దేశాలు 173, 143, 193, 203. ఆప్షన్ సి 193. 193వ దేశం ఏందమ్మా? సౌత్ సుడాన్. క్రింది వాణిలో యుఎన్ఓలో సభ్య దేశం కానిది ఏది? ఆప్షన్ ఏ తైవాన్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి క్యూబా. దీనికి ఆన్సర్ వచ్చి తైవాన్. తైవాన్ ఈజ్ నాట్ ఎ మెంబర్ కంట్రీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. దెన్ ఇండియా మెంబర్ కంట్రీయే కాదా? అవును, ఇండియా అనేది మెంబర్ కంట్రీ. ఎప్పటి నుంచి? యుఎన్ఓ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇండియా మెంబర్ కంట్రీ. యుఎన్ఓ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎంతకి? 1945లో స్టార్ట్ అయింది. 1945లో స్టార్ట్ అయింది కాబట్టి ఇండియా కూడా అప్పటి నుంచి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో మెంబర్ కంట్రీయే. యుఎన్ఓలో శాశ్వత సభ్య దేశాలు మరియు తాత్కాలిక సభ్య దేశాలు ఎన్ని? యుఎన్ఓలో సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి శాశ్వత సభ్య దేశాలు 5, తాత్కాలిక సభ్య దేశాలు 10. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే 15. కానీ ఇక్కడ విడివిడిగా అడిగాడు కాబట్టి 5 + 10. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. 4 మరియు 8 కాదు, 5 మరియు 10 అవును, 6 మరియు 12, 7 మరియు 14. ఈ ఆప్షన్స్ రీజనింగ్ లో ఇచ్చింటే బాగుండేది. 4 × 2 8, 5 × 2 10, 6 × 2 12, ఫైండ్ ద లాస్ట్ వన్ అని. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చామా 5 and 10. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో భద్రతా మండలిలోని సభ్య దేశాల సంఖ్య 11 నుంచి 15కి ఎప్పుడు పెంచబడింది? ఆల్రెడీ మనం ఎన్ని దేశాలు ఉన్నాయని చెప్పాం? 5 + 10 అంటే 15 కదా. ఫస్ట్ లో 1945 11 ఉన్నాయి. ఎప్పటి నుంచి అవి 15కి వెళ్ళాయి? ఎగ్జాక్ట్ గా 20 years తర్వాత 1945కి 20 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 1965 వస్తుంది. మీకు ఇవన్నీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టాలని. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? ట్రిగ్వేలియా, బాన్ కీ మూన్, యుతాంటా, ఆంటోనియో గుటెరస్ పట్టుగా. ఆంటోనియో గుటెరస్ ఎవరు? ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. కానీ ఫస్ట్ అడిగినరు మొదటి అంటే ట్రిగ్వేలి.
క్వశ్చన్ నెంబర్ 11. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ విపత్తు నిర్వహణ టీం ఏ ప్రాంతాలలో విపత్తుల నుండి రక్షణ కల్పించడంలో సహాయపడుతుంది? ఆసియా, ఆఫ్రికా, ఆసియానా, ఐరోపానా, ఆఫ్రికానా, అన్ని ఖండాల్లోన? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క మోటో పీస్ ఆఫ్ ద వరల్డ్, విశ్వశాంతి. విశ్వం అంటే అన్ని ఖండాలు కలిపితేనే కదమ్మా విశ్వం అవుద్ది. కాబట్టి ప్రపంచంలో ఏ మూలనైనా విపత్తు సంభవించినా అక్కడ రెస్పాండ్ అయ్యే మొదటి దళం ఏంటిది? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క విపత్తు నిర్వహణ సంస్థ. ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఏ సంవత్సరం నుండి సభ్యదేశం అయ్యింది? నేను ఆల్రెడీ చెప్పాను, ఇండియా అనేది మెంబర్షిప్ కంట్రీ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ కదా. ఎప్పుడు బిగిన్ అయింది? 1945లో బిగిన్ అయింది. ఇది మనకు తెలుసు కాబట్టి పెడతాం. ఇన్ కేస్ తెలియనోడికి ఆప్షన్ చూడండి ఎలా ఉన్నాయో. 1947 స్వతంత్రం వచ్చినప్పుడు, 1951 అంటే అప్పుడే రిపబ్లిక్ అయింది కదా 1950లో. వెరీ నెక్స్ట్ ఇయరా, లేదా అసలు ఇప్పటి వరకు లేదా అనే కన్ఫ్యూజన్లో డైలమాలో ఉంటాం. డైలమాలో ఉండి మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది 1947 కదా, ఇప్పటి నుంచే ఉండొచ్చులే అనుకుంటాము. అప్పుడు ఏమవుతుందంటే 1/3 మార్కు లేదా 1/2 మార్కు అనేది మనం ఎగ్జామినర్కి ఇచ్చేసి వస్తాం అనమాట. ఆప్షన్ ఏందమ్మా అది? 1945 ప్రారంభ సభ్య దేశాల్లో ఒకానొక దేశం ఏంటంటే భారతదేశం కూడాను. ఐఎంఎఫ్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఏ ఇయర్లో అమల్లోకి వచ్చిందని అడిగారు. 1947, 1951, 1945, 1960? ఆప్షన్ సి 1945. ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తి ఎవరు? విజయలక్ష్మి పండిట్, జవహర్లాల్ నెహ్రూ, నరేంద్ర మోడీ, వాజ్పేయి? ఆప్షన్ డి వాజ్పేయి. తొలి వ్యక్తి ఎవరన్నా వాజ్పేయి, తొలి ప్రధానమంత్రి ఎవరన్నా వాజ్పేయి, రెండో ప్రధానమంత్రి ఎవరన్నా నరేంద్ర మోడీయే. సార్ తొలి వ్యక్తి అంటే వాజ్పేయి అన్నారు, తొలి ప్రధానమంత్రి అంటే వాజ్పేయి అన్నారు. వాజ్పేయి 2 సార్లు ప్రసంగించారా హిందీలో అంటే? అవును, 2 సార్లు ప్రసంగించారు. ఎస్. మొదటిసారి విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ప్రకటించారు, అప్పుడు మన ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. రెండోసారి ప్రధానమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు కూడా హిందీలోనే ప్రసంగించారు. 2014లో నరేంద్ర మోడీ వెళ్ళినప్పుడు ఒకసారి ప్రసంగించారు. మళ్ళీ 2017లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి వెళ్ళినప్పుడు కూడా 2 సార్లు హిందీలో ప్రసంగించారు. హిందీలో 2 సార్లు ప్రసంగించిన ప్రధానమంత్రి ఎవరని అడిగితే నరేంద్ర మోడీ. ఓకే, ఒక్కసారి ఈయన ప్రధానమంత్రి హోదాలో ప్రకటించారు, అందుకే ఈ స్టోరీ అంతా చెప్పాను మీకు. ఒకసారి ప్రధానమంత్రి హోదాలో ప్రకటించాడు, రెండవసారి వచ్చి ఫారెన్ మినిస్ట్రీగా ప్రకటించాడు. 2 సార్లు ప్రధానమంత్రి హోదాలో ప్రకటించింది నరేంద్ర మోడీ. ఓకే. వరల్డ్ బ్యాంక్ సంబంధించి సంబంధం లేని సంస్థ ఏది? ఐబిఆర్డియా, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీజనల్ డెవలప్మెంటా, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండా, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ కార్పొరేషనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాస్ అల్టిమేట్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ అన్నమాట. కాదు, ప్రభుత్వం యొక్క బ్యాంకు, బ్యాంకర్స్ బ్యాంకు, ఆర్బీఐ. కానీ వరల్డ్ బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థల్లో ఈ 3 ఉన్నాయి: ఐబిఆర్డి, ఐఎంఎఫ్, ఐఎఫ్సి. సంబంధం లేదంటే ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగింది? తెలుగులో అంతర్జాతీయ పర్యావరణ ప్రోగ్రామ్ కార్యక్రమం ఎక్కడ జరిగిందని అడిగారు. ఆప్షన్ ఏ వియన్నా, ఆప్షన్ బి కెన్యా, ఆప్షన్ సి బెర్నా, ఆప్షన్ డి జెనీవానా? దీనికి ఆప్షన్ బి కెన్యా. ఇంకా పర్టికులర్ గా ప్లేస్ అడిగితే నైరోబి, కెన్యాలో నైరోబి అనే ప్లేస్ లో. గాట్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ యొక్క ప్రస్తుత పేరేంది? జిఏటిడి డెఫినేషన్ ఏంది? జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్. ట్రేడ్ అంటే కింద చూడండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గా మారింది. ఐబిఆర్డి కాదు, డబ్ల్యూహెచ్ఓ కాదు, ఐఎల్ఓ కాదు. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో 6 ప్రధాన అంగాలు ఉంటాయి. 6 ప్రధాన అంగాలలో 5 న్యూయార్కే, ఒకే ఒక ఐఎల్ఓ తప్ప. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఆప్షన్ ఏ ది హేగ్, ఆప్షన్ బి జెనీవానా, ఆప్షన్ సి లండన్, ఆప్షన్ డి కెన్యానా? ఆప్షన్ ఏ ది హేగ్. ప్రపంచ బ్యాంక్ ని ఈ క్రింది బ్యాంక్ తో కూడా పిలుస్తారు: ఐబిఆర్డినా, డబ్ల్యూటీఓనా, ఐఎల్ఓనా? పైవేవి కావా? ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీజనల్ డెవలప్మెంట్ ప్రపంచ బ్యాంకు, డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఐఎల్ఓ
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ బ్రజిల్స్, ఆప్షన్ బి లయన్స్, ఆప్షన్ సి జెనీవా, ఆప్షన్ డి శ్రీలంక. మీకు దీనికి సంబంధించి మర్చిపోకుండా ఒక టిప్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంటర్పోల్ అంటే INTER, ఇంటర్ కదా, పోల్ POL, పోల్. ఇంటర్ అంటే ఇంటర్నేషనల్, అంతర్జాతీయ. పోల్ అంటే పోలీస్. పోలీస్కి భుజం మీద ఏముంటాయమ్మా? 3 సింహాలు ఉంటాయి కదా. సింహాలు అంటే లయన్స్, అంతేనా? సింహాలు అంటే లయన్సే కదా. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒక టిప్. ఐక్యరాజ్య సమితి చిరుధాన్యాల సంవత్సరంగా తెలిపిన సంవత్సరం ఏది? ఐక్యరాజ్య సమితి చిరుధాన్యాల సంవత్సరంగా తెలిపిన సంవత్సరం ఏది? 2022, 2024, 2023, మన రాయబోయే ఎగ్జామ్ 2024 కాబట్టి ఈ సంవత్సరాన్ని అయి ఉంటుంది అనుకొని 2024 పెట్టమాకండి. 2023 ఆన్సర్. 2024 ఏంటిది? ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ క్యామెల్స్, అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం అన్నమాట. చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ బిట్, ఫోకస్ చేయండి. పదవిలో ఉండగా విమాన ప్రమాదంలో మరణించిన సెక్రటరీ జనరల్ ఎవరు? ట్రిగ్వేలియా, యుతాంటా, బాన్ కీ మూన్, హోమర్ షీల్డా? హోమర్ షీల్డ్ ఆన్సర్ రైట్. హోమర్ షీల్డ్. పదవిలో ఉండగా విమాన ప్రమాదంలో మరణించిన సెక్రటరీ జనరల్. ఐరాస సాధించిన వాటిల్లో అత్యంత ముఖ్యమైనదిగా దీనిని చెబుతారు. ఆప్షన్ ఏ పేదరిక నిర్మూలన, నిరక్షరాస్యత నిర్మూలన, అణ్వాయుధాల నిర్మూలన, మానవ హక్కుల ప్రకటన. చూడండి, మనం దీన్ని ఎలిమినేషన్ చేసుకుందాం. ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చానంటే ప్రీవియస్ ఇయర్ బిట్, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా పక్కగా పెట్టాలి ఇలాంటి బిట్స్ని. ఇవి ఏంటంటే 1 మార్క్ వస్తాయి, 1 మార్క్ మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. క్లియర్ కదా? పేదరిక నిర్మూలన, ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా మంది పేదలు ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు. అణ్వాయుధాలు పూర్తిగా అయితే నిర్మూలించలేదు. అణ్వాయుధాలు నిర్మూలించుంటే రష్యా ఉక్రెయిన్ మీద ఎందుకు దాడి చేస్తుంది చెప్పండి? క్షిపణుల దాడి. మానవ హక్కుల ప్రకటన అనేది దీనికి ఆన్సర్ అనమాట. ఐరాస సాధించిన వాటిల్లో, సాధించబోయే వాటిలో కాదు, సాధించేసిన ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాడు. ఆ సాధించిన వాటిలో ఇవేం సాధించాల? పేదరిక నిర్మూలన కొరకు పాటుపడుతుంది, నిజమే. నిరక్షరాస్యత నిర్మూలన కొరకు పాటుపడుతుంది. యుద్ధాలు చేయబాకండి, ప్రపంచ శాంతి విఘాతం కల్పించబాకండి అని చెప్పి రెగ్యులర్ గా సూచిస్తుంది, నిజమే. కానీ వీటన్నిటిలో 100% రిజల్ట్ అయితే రాలా. మానవ హక్కుల ప్రకటనలో మాత్రం వచ్చింది, ఎందుకంటే ప్రకటన మాత్రమే కదా. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి అమ్మ, మానవ హక్కుల ప్రకటన రైట్ ఆన్సర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.